హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ బోడా. ఇవాటి స్పెషల్ 5 kg చికెన్ దమ్ బిర్యానీ. ఫ్రెండ్స్, ఈ చికెన్ బిర్యానీని పక్కా మెజర్మెంట్స్తో చెప్తున్నా. జస్ట్ ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్న ఇంగ్రీడియంట్స్ని నేను చెప్తున్న 3 లేయర్ ప్రాసెస్తో బిర్యానీని చెయ్యండి. రియలీ నేను ఇప్పుడు చేస్తున్న బిర్యానీ టేస్ట్తోనే మీరు మీ ఇంట్లో చేసుకుంటారు, నాది గ్యారంటీ. ఇంకా ఆలస్యం చేయకుండా బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో 4 kg వరకు శుభ్రంగా క్లీన్ చేసి ఒక బడ్లో 8 భాగాలుగా కట్ చేసుకున్న చికెన్ని తీసుకొని ఈ చికెన్ మీద నుండి మీ టేస్ట్కి తగినంత బిగ్ సాల్టే చల్లేసుకోండి. అంటే 125 గ్రామ్స్ వరకు ఈ సాల్ట్ని వేసిన తర్వాత 25 గ్రామ్స్ పసుపు చల్లేసుకొని ఎగ్జాక్ట్గా 100 గ్రామ్స్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసి 100 ml లెమన్ వాటర్ని పిండేసుకోవాలి. లెమన్ జ్యూస్ని వేసిన తర్వాత 50 గ్రామ్స్ వరకు గ్రీన్ చిల్లీస్ పేస్ట్ని యాడ్ చేసుకొని 100 గ్రామ్స్ వరకు ప్యూర్ దేశీ ఘీ వేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఘీని మీరు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లో వేసి హీట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఘీ వేసుకున్న తర్వాత 350 గ్రామ్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని 100 ml వెజిటేబుల్ ఆయిల్ని కూడా చల్లేసుకొని 60 గ్రామ్స్ వరకు పుదీనా ఆకులు చల్లేసి మళ్ళీ 60 గ్రామ్స్ వరకు కొత్తిమీర ఆకులు కూడా యాడ్ చేసుకొని నెమ్మదిగా, అంటే స్పీడ్గా కాకుండా నెమ్మదిగానే మీ హ్యాండ్తోనే మసాజ్ చేస్తున్నట్టుగా నెమ్మదిగా 5 నిమిషాల పాటు కలుపుకొని 1 గంట పాటు రెస్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ మ్యారినేషన్ ప్రాసెస్. ఈ మొదటి బిర్యానీ మ్యారినేషన్లో ఎట్టి పరిస్థితుల్లో పెరుగుతో పాటు ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్ ఏవి కూడా వేయొద్దు అని గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు అన్ని గరం మసాలాలు వేసి బిర్యానీ మ్యారినేషన్ చేస్తే ప్రాసెస్ మొత్తం చేదవుతుంది అని గుర్తుపెట్టుకోండి. అందుకని ఇలా నేను ఇప్పటి వరకు వేసిన మసాలాలు మాత్రమే వేసి మ్యారినేషన్ చేసుకోండి చాలు. ఇంకా ఈ మసాలాలు మీకు కన్ఫ్యూజన్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో చాలా క్లారిటీగానే ఇంగ్రీడియంట్స్ లిస్ట్తో రాస్తాను, అక్కడ నుండి చూసి ప్రిపేర్ చేసుకోండి. 5 నిమిషాల పాటు బిర్యానీని కలిపి 1 గంట పాటు రెస్ట్ చేసుకున్నాక మ్యారినేషన్ ప్రాసెస్ మీద నుండి ఎగ్జాక్ట్గా 35 గ్రామ్స్ ధనియా పౌడర్ వేసుకొని 30 గ్రామ్స్ వరకు బిర్యానీ కచ్చా మసాలా, 25 గ్రామ్స్ బిర్యానీ బ్లాక్ మసాలా వేసుకోండి. ఫ్రెండ్స్, ఈ బిర్యానీ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ నుండి చూసి ప్రిపేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ బిర్యానీ మసాలాని దాదాపు జస్ట్ 15 డేస్లోనే 3.5 లక్షల మంది వరకు చూశారు. యూట్యూబ్లో నా నేమ్తో సెర్చ్ చేసి చూసి ప్రిపేర్ చేసుకోండి. బిర్యానీ మసాలా వేసిన తర్వాత 4 స్టార్ అనేస్ 1 టేబుల్ స్పూన్ల లవంగాలు యాడ్ చేసి 4 హోల్ దాల్చిన చెక్క వేసుకొని 1 టేబుల్ స్పూన్ల సాహి జీరా యాడ్ చేసి దాదాపు మళ్ళీ 5-6 నిమిషాల పాటు మ్యారినేషన్ చేసి 30 మినిట్స్ పాటు రెస్ట్ చేయండి. ఇది సెకండ్ మ్యారినేషన్ ప్రాసెస్. ఈ బిర్యానీలో దాల్చిన చెక్కని పౌడర్ చేసి వేయకండి, బిర్యానీ వగురుగా అవుతుంది. ఇలా హోల్ దాల్చిన చెక్కనే వేసుకోండి. 5-6 నిమిషాల పాటు బిర్యానీ మసాలాని కలుపుకొని మళ్ళీ 30 మినిట్స్ పాటు రెస్ట్ చేయండి. దాదాపు 30 నిమిషాల పాటు రెస్ట్ చేసుకున్న తర్వాత 400 గ్రామ్స్ వరకు ఫ్రైడ్ ఆనియన్స్ని చల్లేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు కలిపి మళ్ళీ 5 నిమిషాల పాటు రెస్ట్ చేయండి. బ్రౌన్ ఆనియన్స్ వేసి 5 నిమిషాల పాటు రెస్ట్ చేసి ఎగ్జాక్ట్గా 1 kg వరకు పెరుగు యాడ్ చేసుకోండి. ఈ పెరుగు మీద నుండి మనం బిర్యానీ రైస్ బాయిల్ చేయడానికి సిద్ధం చేసుకున్న హాట్ వాటర్ని ఈ చికెన్ పెరుగు మిశ్రమం మీద నుండి తప్పకుండా వేసి 2 నిమిషాల పాటు కలుపుకోండి. ఫ్రెండ్స్, బిర్యానీ మాడకుండా ముక్కలు పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి అంటే ఈ హాట్ వాటర్ ఖచ్చితంగా వేయాలి. అప్పుడే ఈ హండీ నుండి బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు సమానంగా ముక్కల్ని హండీ అడుగు భాగంలో పరుచుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు బిర్యానీ రైస్ బాయిల్ చేసుకునే వాటర్లో వేసే మసాలాల గురించి చెప్తాను. మనం ఎప్పుడైనా సరే బిర్యానీ కోసం బాయిల్ చేసుకునే వాటర్ సలసలా మరగాలి, అప్పుడే మసాలాలు వేసుకోవాలి. వాటర్ చల్లగా ఉన్నప్పుడు మసాలాలు వేస్తే బిర్యానీ రైస్ ఉడికిన తర్వాత రైస్ పర్ఫెక్ట్గా వైట్ కలర్లో రాకుండా బ్రౌన్ కలర్లో వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని సలసలా మరుగుతున్న వాటర్లోనే మసాలాలు వేసుకోవాలి. మొదటగా ఈ హాట్ వాటర్లో 7-8 మరాఠీ మొగ్గ వేసుకొని 10 స్టార్ ఫ్లవర్ వేసి 1 టేబుల్ స్పూన్ల జాయిఫల్ చల్లేసుకొని 4 దాల్చిన చెక్క వేసుకొని 1 టేబుల్ స్పూన్ల లవంగాలు యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ల బ్లాక్ పెప్పర్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల గ్రీన్ చిల్లీస్ పేస్ట్ యాడ్ చేసి కొద్దిగా పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర ఆకులు చల్లేసుకొని 3 టేబుల్ స్పూన్ల హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ని చల్లేసి 50 ml
వెజిటేబుల్ ఆయిల్ యాడ్ చేసుకొని కాసేపు కలిపి ఈ హాట్ వాటర్ని ఓ 15 నిమిషాల పాటు మరిగించుకోండి. ఫ్రెండ్స్, సారీ ఫర్ దట్, నేను సాల్ట్ వేసిన క్లిప్ స్టవ్ ఓవర్ హీట్ వలన నా కెమెరా నుండి మిస్ అయ్యింది, అందుకని క్లిప్ చూపెట్టలేకపోతున్నా. జస్ట్ మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా ఇదే టైంలో యాడ్ చేసుకోండి. దాదాపు 15 నిమిషాల తర్వాత హాట్ వాటర్ నుండి ఈ స్పైసెస్ మిశ్రమం మొత్తం బయటికి తీసేసి డస్ట్బిన్లో పడేయండి. ఎందుకంటే 15 నిమిషాల్లో బాగా మరగడం వలన వాటర్ ఆల్రెడీ మసాలాలో ఉన్న ఫ్లేవర్ని పీల్చేసుకుంటుంది. ఇప్పుడు ఇది ఒక చెత్త మాత్రమే. మనం బిర్యానీని సర్వ్ చేసుకొని తింటున్నప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటుంది, అందుకని తీసేయండి. ఇప్పుడు ఓ 5 కిలోల బిర్యానీ బాస్మతి రైస్ని శుభ్రంగా 4 సార్లు కడిగి ఓ గంట పాటు నానబెట్టుకున్న రైస్ హాట్ వాటర్లో వేసుకొని మరిగించుకోండి. 10 to 15 మినిట్స్, అంటే దాదాపు 70% to 90% వరకు ఉడుకుతూ ఉంటుంది. అప్పుడు మొదటగా 70% ఉడికిన రైస్ని 90% వరకు బిర్యానీ లేయర్ వైజ్గా బిర్యానీ మ్యారినేషన్ ప్రాసెస్ మీద నుండి చల్లేసుకోండి. దాదాపు మొత్తం లేయర్ వైజ్గా తీసేసిన తర్వాత మొదటగా కొద్దిగా రైస్ మీద నుండి ఫ్రైడ్ ఆనియన్స్ని చల్లేసుకొని కొద్దిగా కాజు యాడ్ చేసుకోండి. ఈ కాజు మీ ఆప్షనల్. కాజు వేసిన తర్వాత కొద్దిగా సాహి జీరా, కొద్దిగా పుదీనా ఆకులు చల్లేసుకోండి. ఫ్రెండ్స్, ఈ పుదీనా ఆకుల్ని మనం సెకండ్ లేయర్ వైజ్గా వేస్తే ఇప్పుడు అవసరం లేదు. పుదీనా, కొత్తిమీర చల్లేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ హై ఫ్లేమ్లో 8 నిమిషాలు, స్టవ్ మీడియం ఫ్లేమ్లో 7 నిమిషాల పాటు దమ్ చేసుకోండి. దాదాపు ఈ దమ్ టైమింగ్ వచ్చేసి 15 నిమిషాల పాటు, అంటే 15 నిమిషాల్లోనే స్టీమ్ బయటికి పలగొట్టుకొని రావాలి. అప్పటి వరకు వెయిట్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఓ 30 మినిట్స్ పాటు రెస్ట్ చేయండి. తర్వాత 30 నిమిషాల తర్వాతనే మూత తీసేసి సర్వ్ చేసుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా బాగా పర్ఫెక్ట్గా ముక్కలు కుక్ అయిపోయి ఉన్నాయి. ఎక్కడ కూడా మాడిపోలేదు. చాలా బాగా రైస్ విడివిడిగా ఉడికేసింది. వన్ ఆఫ్ ది బెస్ట్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక్క లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది ఈ బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయడం మర్చిపోయారు. అందువల్లనే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం లేదు. ఒకసారి ఈ బెల్ ఐకాన్ని చెక్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్ పవన్ బోడా.